అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్‌నైతే స్టార్ట్ చేస్తున్నా. తుఫాన్ అని చెప్పారు కదండీ మనకి. వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో. బాగా చలిగాలి వీస్తుంది. అప్పుడప్పుడు తుప్పర్లు కూడా పడుతున్నాయి. చెట్లయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇంక ఈ చలిగాలికి అసలు బయటికి రావాలంటేనే కష్టంగా అనిపిస్తుంది. నైనా అయితే అస్సలు బయటికి రావట్లేదు. ఇంకా చెట్లయితే ఈ చినుకులు పడి ఒక్కొక్క చినుక్కి చలిగాలికి చాలా బాగున్నాయి. ఇంకా లైట్ వేస్తేనే కనిపించేంత ముసురు పట్టేసింది క్లైమేట్ అయితే. చాలా చలిగాలి. మరి ఇంకేమైనా సాయంత్రానికి వర్షం పెద్దదవుతుందేమో తెలీదు కానీ ఇంక ఇవాళ కొన్ని బట్టలు ఉతికేవి ఉన్నాయి. ఇంకా వెదరు ఎలా ఉన్నా కూడా మనము ఉతికేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. మళ్ళీ వాటిని పక్కన పెట్టడం ఎందుకనేసి ఇంకా ఇల్లు తుడిచేసి చిమ్మేసి అంతా అయిపోయిందిలేండి. అయినా కూడా మన పనులు అనేవి ఆగవు కదా. ఇంకా ఇవాళ అయితే మొత్తం ఈ సోఫాల మీదవి అన్నీ తీసేద్దాము, ఉతికేసి మళ్ళీ వేరే మారుద్దాము అనుకుంటున్నాను. ఇంకా రేపు అమావాస్యతోటి పాడ్యంతోటి మనకి లాస్ట్ కదండి కార్తీక మాసం కూడా. అందరూ చాలా బాగా చేసుకున్నారు కదా. ఇంక నేనైతే ఇవాళ లేజీగానే డేని స్టార్ట్ చేశాను. నిదానంగా చేశానండి. అంటే ఇంట్లో కుదరలేదు, పూజకి కుదరలేదు, క్లీనింగ్ ఉంది, అందుకోసం అనేసి నిదానంగా చేస్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే టీవీలో అయితే ఇట్లా పెట్టుకొని ఒక స్ట్రాంగ్ టీ అయితే తాగాలండి. టీ మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది కదా. టీ కాఫీలు ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళమైతే అస్సలు మానుకోలేము. ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది. నాకైతే ఒక్కరోజు తాగకపోయినా సాయంకాలంకి తలనొప్పి వచ్చేస్తుంది. చిన్న గ్లాస్ అయినా తాగుతాము. ఇంక ఇట్లా టీ అయితే అది హడావిడిగా తాగలేనండి. చాలా స్లోగా నిదానంగా తాగుతాను నేను. కూర్చొని ఎంజాయ్ చేస్తూ తాగుతాను. నేనైతే హడావిడిగా నిలబడుకొని త్వరగా అయితే అస్సలు తాగలేను. ఇంకా నిదానంగా అయితే తాగుతూ ఉన్నాను కూర్చొని. అదే ఇక్కడ చెప్తున్నా మీకు. అదే నన్ను కూడా ఎగతాళి చేస్తారండి ఇంట్లో, నిదానంగా తాగుతానని. ఇంకా తాగేసిన తర్వాత వెదర్ ఎలా ఉన్నా ఈ కర్టన్స్ అవన్నీ కిటికీలు ఓపెన్ చేయకుండా కర్టన్స్ తీసి పెట్టుకుంటే బాగుంటుందండి. మరీ అంత క్లోజింగ్గా ఉన్నట్టు కాకుండా కొంచెం బాగుంటుంది. అంటే కిటికీలు తీస్తే చలిగాలి దోమలు వస్తాయని భయం ఉంటుంది. కాకపోతే కర్టన్స్ తీస్తే కొంచెం వెలుతురు అది బాగుంటుంది. ఇంక ఇవాళ బెడ్షీట్స్ కూడా మార్చాలి. బెడ్ అది క్లీనింగ్ ఉంది. ఇంకంతా దులిపేసిన తర్వాత ఈ క్లీన్ చేసేటప్పుడే బెడ్ అది తుడిచేస్తానండి నీట్గా. మామూలుగా అంటే మాకు పెద్దగా డస్ట్ ఏం పట్టదు. అంటే నేను పెద్ద విండోస్ అవి ఓపెన్ చేయను కాబట్టి మాకు అట్లాగా డస్ట్ ఏం పట్టదు. కానీ ఈ బెడ్షీట్స్ 3 డేస్కి 2 డేస్కి మారుస్తూనే ఉంటాను. నాకు కొంచెం ఈ చలికాలం ఏంటంటే మనము కాళ్ళతో తొక్కుతుంటాం కదా, ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు వెంటనే మార్చేస్తాను. ఎందుకంటే ఇవి మారిస్తేనే బాగనిపిస్తుంది. అది కాక నాకు వీటికి గంజి పెట్టే అలవాటు ఉంది. ఈ క్లైమేట్కి అయితే కొంచెం కష్టమే. ఇవి ఎండ కాసిందంటే ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా వీటన్నిటికీ పల్చగా గంజి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. పల్చగా ఉంటాయి కదా బెడ్షీట్స్, అవి గంజి పెట్టామంటే బాగా షైనీగా బాగుంటాయి. ఇంక ఇప్పుడైతే బెడ్షీట్ అయితే మారుస్తున్నా. మనము నిద్ర లేచిన వెంటనే ఈ బెడ్ సర్దుకోవటము, ఇవన్నీ సోఫాలు సర్దుకోవటం అవన్నీ నీట్గా పెట్టుకున్నామంటే మనకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినా పర్లేదు నీట్గా ఉంది అనిపిస్తుంది. చిరాగ్గా పెట్టుకున్నామంటే మనకి బాగుండదు. సడన్గా ఎవరైనా వచ్చినా కూడా ఏంటి వీళ్ళు ఇంత గలీజ్గా పెట్టుకున్నారు అనుకుంటారు. ఇంకా కాకపోతే వచ్చేది పండగ నెల కదండి. మామూలుగా మా సైడ్ ఏం చేస్తారంటే పండగకి డీప్ క్లీన్ పెట్టుకుంటారు మొత్తం సామానంతా. నాకైతే ఆ ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసేదే కాబట్టి వంటగదిలో సామాను ఒక్కటే క్లీనింగ్ ఉంటుంది నాకు. ఇవన్నీ నేను మంత్కి 2 టైమ్స్ చేసుకుంటా. అందుకని నాకు పెద్ద టెన్షన్ అనిపించదు. ఇంకా ఈ సోఫా మీదవి కూడా తీసేసి వాటిని అట్లా కొంచెం దులిపేసుకొని వేరే క్లాత్లు అయితే వేసేస్తాను. అంటే మాకు చిన్నపిల్లలు పెద్దగా తొక్కేవాళ్ళు ఎవరు ఉండరండి. మేము 2 మెంబర్సే ఉంటాం కదా ఇంట్లో. మా వారు కూడా అట్లా తొక్కడం అట్లా ఏం చేయరు. ఇంక నేను కూడా ఉంటే చాలా నీట్గానే మెయింటైన్ చేస్తాను కాబట్టి మాకంతా బెడ్షీట్స్ మాసిపోయినట్టు గలీజ్గా అట్లా అనిపించవు. ఇంకొంచెం ఏంటంటే మనము నీట్గా మెయింటైన్ చేస్తే మనకి బాగుంటుంది. ఏదో చెప్తారు కదా సామెత, ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు. ఆ సామెత
అయితే వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి మీరు, బావుంటుంది. ఎందుకంటే మనము ఇల్లు నీట్‌గా ఉంచుకునే దాన్ని బట్టి మన మెయింటెనెన్స్ తెలుస్తుంది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నీట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా! ఈ క్లైమేట్‌కైతే ఆహ్, బాక్టీరియా అనేది తొందరగా ఫార్మ్ అవుతుంది. అందుకోసం అనేసి చిన్నపిల్లలున్నా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బావుంటుంది. ఇంకా దివానా మీద కూడా మొత్తము తీసేసి వేరేవి కూడా వేసేసాను. ఇక్కడైతే కర్టెన్స్ అయితే క్లోజ్ చేశాను. ఎందుకంటే మరీ చలిగాలొస్తుంది. అసలు ముసురు పట్టేసింది మబ్బైతే. ఇంకా వీటిని కూడా వాషింగ్ వేసేయాలిప్పుడు. ఇవి మళ్ళీ అట్లా పక్కన పెట్టానంటే బట్టలు ఎక్కువైపోతాయి. ఇంక రెగ్యులర్‌గా చేసుకునే పనులేనండి. కాకపోతే మనం కొంచెం బద్ధకిచ్చకుండా చేసుకుంటే బావుంటుంది. అందులో ఈ మంత్ అంతా ఇంకా మనము చాలా భక్తిగా అసలు పూజలు అవి ఇవి అంటూ ఎంతో పవిత్రంగా చేస్తున్నాం కదా! ఇంకా అలాంటప్పుడు ఈ చిన్న చిన్నవి ఇడిచిన బట్టలని ఇట్లాంటివన్నీ పెండింగ్ పెట్టుకోవడం అనవసరం. అందుకనేసి ఎప్పటియప్పుడు నేనైతే వేసేసుకుంటాను. పిల్లలున్నా కూడా నాకు అంతేనండి. మా అమ్మాయి అయినా అసలు ఏది ఎక్కడ గలీజ్‌గా ఉంచడం గానీ, చేయడం కానీ అలా చేయదు. నీట్‌గా బట్టలు వాష్ చేయడం గానీ ఎప్పటియప్పుడు కంప్లీట్ చేస్తది. కాకపోతే మా వారేంటంటే చిల్లర ఎక్కడంటే అక్కడ పెడతారండి. చేంజ్ మారుస్తారు కదా! దాన్ని ఒక చోట పెట్టరు. ఇంక అవన్నీ తీసి నేను ఇట్లా ఒక దాంట్లో వేసి పెడతాను. ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు కదా అనేసి. ఇంకివాళ గ్యాసు, వంటగది మొత్తం టైల్సు డీప్ క్లీన్ పెట్టుకున్నానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాతే ఇంక వంట చేద్దాము. అప్పటి వరకు ఫస్ట్ అయితే ఇవన్నీ చేసేయాలనేసి నీట్‌గా మొత్తం టీ తాగేసిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇంక ఈ గ్యాస్ మీనంతా ఇట్లా సోపు లిక్విడ్ వేసేసి రుద్దేశామంటే నీట్‌గా వస్తది. అంటే ఇది గ్లాస్ టాప్ గదా! కొంచెం తొందరగానే పోతుందిలెండి. అంత జిడ్డయితే ఏం పట్టుకోదు. ఇంక ఇట్లా మొత్తం తుడిచేసి నీళ్లు పోసేసి కడిగేసామంటే నీట్‌గా ఉంటుంది. ఆ తర్వాత కాటన్ క్లాత్ ఏదైనా వేసి తుడిచామంటే చాలా బావుంటుంది. అస్సలు జిడ్డనేది అనిపించదు. ఇదిగోండి నేను గ్యాస్ క్లీన్ చేసేటప్పుడే ఈ టైల్స్ వెనక ఉన్న పేపర్ ఉంటుంది గదా! మనం అంటించింది. దాన్ని గూడా క్లీన్ చేస్తాను. ఎందుకంటే అంతో ఇంతో అది జిడ్డనేది పడుతుంది. ఎంత ఆయిల్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అయినా ఉంటుంది. ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే మనకి అది కూడా ఎక్కువ రోజులు వచ్చే దానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే తొందరగా జిడ్డు పట్టేసి ఊడిపోతుంది అంతే. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసి రెడీగా పెట్టేశాను. ఎక్కడెక్కడ సర్దుకుంటే మనకి బావుంటుంది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. కూరగాయలు అతను కూడా వచ్చాడండి. తీసుకున్నాను ఆల్మోస్టు ఒక 2, 3 రోజులకు సరిపడా అయితే తీసుకున్నాను. ఇంకా పాలు కాసి కాఫీ అయితే తాగాలండి. చాలా తలనొప్పి చేస్తోంది. చాలా సేపు అయింది కదా! ఇంక ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు నేను. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత వంట చేసేద్దాము. చిక్కుడుగాయ కూర చాలా ఈజీగా, సింపుల్‌గా, తొందరగా అయిపోతది. ఇదైతే టైం ఎక్కువ తీసుకోదు. పందిరి చిక్కుళ్ళు అంటాం కదా! ఇదివరకు మన గార్డెన్‌లో ఇవి వేసి కూడా ఉన్నానండి నేను. ఇప్పుడు సీడ్స్ లేవు. మళ్ళీ తెచ్చి వేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, తిరుగుమాతకి జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఎర్రగడ్డ, టమాటా కూడా వేసుకొని బాగా వాడిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చి కొంచెం చింతపండు పులుసు పోసామంటే చింతపండు పులుసు పోసుకుంటారు, లేదా ధనియాల పొడి కూడా వేసుకుంటారు. నేనైతే ఇప్పుడు చింతపండు పులుసే పోస్తున్నా. చాలా బాగుంటుంది టేస్ట్, తొందరగా అయిపోతుంది. ఇంకా కొన్ని క్యారెట్స్ ఉన్నాయి. ఇంకా క్యారెట్స్ని తాలింపు చేద్దామని చెప్పేసి ఇవి ఒక సైడ్ ఇట్లా వేసుకొని ఇంకొక సైడ్ అయితే అవి కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసి కలిపేసుకొని బాగా ఈజీ ప్రాసెస్ అండి. చాలా తొందరగా అయిపోతుంది. వీడియోస్ కూడా ఈ మధ్య నేను డే బై డే పెడుతున్నాను కదా! అంటే రెగ్యులర్గా చూపించిన పూజ ఇదే కదా, మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పేసి నేను డే బై డే పెడుతున్నాను. ఇంక నుంచి రెగ్యులర్గా పెట్టేదానికి ట్రై చేస్తానండి. ఇట్లా బాగా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా కూడా మగ్గిపోతుంది అంతే, ఇంకేం లేదు. అంటే క్వాంటిటీ తక్కువే కదా, తొందరగానే అయిపోతుందిలేండి. ఇంకా ఈలోపు క్యారెట్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇది చూసుకుంటూ అది చేస్తున్నా. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. చింతపండు పులుసు పిసికిపోయొచ్చు చేత్తో, కాకపోతే చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఇట్లాగా విడిగా ఇంకొక దాంట్లోకి పిసికి పెట్టుకొని ఇందులో పోస్తున్నాను. ఏ చేసినా మన కంఫర్టే కదా, మనం కంఫర్ట్గా చేస్తే బాగుంటుంది.
ఇది బాగా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకొనేసి కొంచెం సేపు మగ్గనిచ్చుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. అప్పటికే టైం చాలానే అయింది. ఇంకంటే ఈ పనులన్నీ పెట్టుకున్నాను కదా, అందుకని వంట కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, మేము తినేసరికి అయిపోతుందిలేండి. ఇంకా కారం అయితే మా టేస్ట్కి తగినట్లుగా 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇంక ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు అట్లా ఉడికించామంటే రెడీ అయిపోతుందండి. ఇంకొక సైడు క్యారెట్ కూడా పెట్టడానికి కోసం అని చెప్పేసి ఇంకొక కడాయి తీసుకొని పెడదామని చెప్పేసి ఇంక ఇది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అందుకోసం అనేసి ఇట్లా వివరంగా చెప్తున్నా మీకు అంతే. పులుసు కూడా చిక్కబడిపోయింది కదా. ఇంక ఇప్పుడు క్యారెట్ తాళింపు అయితే చేద్దాము. ఈ క్యారెట్ తాళింపు కోసం తిరగమాత వేసుకొని నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నా. దీంట్లోకి పొడి ఏం వేయనండి, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ముక్కలైతే రకరకాలుగా కట్ చేశాను, రౌండ్గా స్క్వైర్గా ఎట్లా పడితే అట్లా కట్ చేశాను. ఇంకా అన్నిటినీ వాటర్లోంచి కడిగేసి ఇట్ట వేసుకొని ఇంకా యాజ్ యూజువల్గా దీంట్లో కూడా ఉప్పు పసుపు మగ్గనిచ్చిన తర్వాత ఇష్టం ఉంటే కారం వేసుకుంటాము, లేదంటే పచ్చిమిర్చి కారం సరిపోతుంది. ఇంకా అట్లా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది, లేతగా ఉన్నాయి. కూరగాయలు అయితే రేట్లు బాగానే ఉన్నాయండి సుమారుగా. ఇంకైనా తప్పదు కదా, ఎంత రేట్లున్నా కూరగాయలు తీసుకుంటానే ఉంటాం కదా. ఇంకా ఇవి అట్లా పెట్టినా పాడైపోతాయి. ఇంక అందుకనేసి ఇవాళ అయితే వీటిని చేసేస్తే అయిపోతాయి వీటి పని. అలా పెట్టి అవి చలికాలానికి పడేయడం కన్నా ఎప్పటికప్పుడు ఫినిష్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఇంక ఈలోపు రైస్ కూడా అయిపోయింది. ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఇష్టం ఉంటే పొడి చల్లుకోవచ్చు. కాకపోతే నేను మిర్చి వేసాను కాబట్టి ఆ కారం అనేది సెట్ అయిపోతుంది. కొంచెమే లేండి క్వాంటిటీ. మొన్న నేను ఆయిల్ పెట్టుకున్న షార్ట్ ఒకటి పెట్టాను కదా, అది ఇప్పుడు మీకు దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నానండి. చిన్న బిట్ ఉంటే మనకి హెయిర్ లాంగ్గా పెరగడం ఎంత ఇంపార్టెంటో అట్లాగే గ్రోత్ ఎక్కువ ఉండడం కూడా అంతే ఇంపార్టెంటు. లాంగ్గా ఉండి సన్నగా ఉన్నా కూడా అదేమంత బాగుండదు. నేనైతే ఈ విధంగా అయితే ఆయిల్ పెట్టుకుంటానండి ప్రతిసారి. కొంచెం కొబ్బరి నూనె, పారాషూట్ ఆయిలే మనం పట్టుకోగలిగినంత వేడి చేసుకొని దీంట్లో ఉంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసుకుంటారు, లేదంటే ఏం పర్వాలేదు. మనం చేయి పట్టగలిగినంత, అంటే గోరువెచ్చగా అంటాం కదా, అట్లాగా పట్టుకోగలిగినంత వేడిగా హీట్ చేసుకొని వేరే గిన్నెలోకి అయితే దీన్ని వేసుకొని మనము బాగా హెయిర్కి, రూట్స్కి, మన స్కాల్ఫ్కి మసాజ్లా చేసుకున్నామంటే అక్కడ హెయిర్ దగ్గర ఉండే చిన్న చిన్న నరాలు అనేవి అవి బాగా ఉత్తేజం అవుతాయి అంటారు కదా, అట్లాగా బాగుంటుందండి. ఈ వేడివేడిగా ఉండే నూనె డాండ్రఫ్ని పోగొడుతుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, మనకి బాగా గ్రోత్ హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. నాకైతే చాలా బాగా యూజ్ అయింది, వర్క్ అయింది. అదే ఇక్కడ మీకు నేను షేర్ చేస్తున్నా. ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే వర్క్ అవుతుంది, నచ్చకపోతే కాకపోతే కొబ్బరి నూనె పెట్టుకున్నాం అనుకుంటాం అంతే కదా. అంత కొబ్బరి నూనె పెట్టుకొని డే అంతా ఉండలేము అనుకుంటే తలస్నానం చేసే ముందైనా ఈ విధంగా పెట్టుకొని ఒక 1 అవర్ ఆగిన తర్వాత తలస్నానం చేసేస్తే చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్. ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హెయిర్ అనేది మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. ఏ సీజన్లో అయినా ఆయిల్ పెట్టుకోకుండా మాత్రం ఉండొద్దు, ఎందుకంటే హెయిర్ బాగా ఇదైపోతుంది. దాంతో డాండ్రఫ్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది. నాకు తెలిసిన టిప్ ఏదో మీకు షేర్ చేయాలనిపించింది, అది ఇక్కడ చూపిస్తున్నానండి. చాలా బాగా మసాజ్లా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది రిలీఫ్గా. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనేటివి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ క్లైమేట్కి అయితే బాగా అనిపించింది, కానీ ముసురేసుకొని ఉంది. ఇది కూడా నేను మొన్న షార్ట్ పెట్టిందేనండి, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె కడుగుదామని చెప్పేసి ముందు రోజుదేనండి ఇది నానపెట్టున్నా. దాంట్లో ఏం లేవు, కాకపోతే కోతులు చూసారా, దాంట్లో ఏమో ఉన్నాయని చెప్పేసి ఇట్లా దేవుతున్నాయి. ఇంక మనం పక్కకి వెళ్ళినా కూడా లాగేటట్టున్నాయి. నైనానైతే కొడతాయి. ఈసారి ఎప్పుడైనా దాన్ని కొట్టేవి కూడా చూపిస్తాను మీకు. ఇంకసారిలే అని చెప్పేసి అక్కడ అరటిపండు ఉంటే ఇద్దామని చెప్పి పక్కకి వెళ్ళానా,
ఆ 2 కూడా ఒకటే తీసేసుకునింది. 2 అరటిపళ్ళు కూడా ఇంకొకటే తీసుకునింది. ఇంకొక దాన్ని తీసుకొనివ్వలేదు అది. ఇంక సర్లే ఇవి లాగేటట్టున్నాయి చేతిలోనే పెట్టనేసి ఇంక ఇచ్చేసి పక్కకొచ్చేసాను. ఇట్లాంటి కోతులైతే మాకు కోతుల బెడద చాలా ఎక్కువుందండి. వీటి బెడద ఎప్పుడు వదులుతుందో కానీ అసలు డోర్ తీస్తే మాత్రం ఇంకా బీభత్సం చేసేస్తాయి ఇంట్లోకొస్తే. మా సైడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కోతులు. ఇంక ఇవాళ ఇదంతా అయిపోయిన తర్వాత నైట్కి వచ్చేసి ఇవాళ దోశ పిండి ఉందండి. దోశలు అయితే వేద్దాం అనుకున్నాను. చూసారా ఎట్లా లాక్కుంటున్నాయో. 2 ఉన్నాయి కదా, చెరొకటి తీసుకుంటాయిలే అనుకుంటే అబ్బే అది అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంకా దాన్ని కూడా తరుముతుంది. ఇంత బాధండి మా కోతులతోటి. ఈ రెగ్యులర్గా చపాతీ చేస్తాను కదా, ఇవాళ అయితే దోసపిండి ఉందండి. క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా, దోశలే వేద్దాం అనుకున్నాను. ఇంకా దోశలు అయితే వేస్తున్నా. దోసపిండి వేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒకరోజు ఇట్లా అయితే సరే కానీ రెగ్యులర్గా అయితే తినరండి. ఈయన తినరు అంతే. పిల్లలు ఉంటే మామూలుగా పిల్లలు అయితే తింటారు. మా వారైతే అంత ఇష్టంగా తినరు. చపాతీ అయితే ఇష్టంగా తింటారు ఆయన. ఇంక ఇవాళైతే నేను చేయలేదు, చాలా పని ఎక్కువ ఉన్నింది కదా అని చెప్పేసి దోసపిండి వేసేస్తున్నాను. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తూ ఉంటా. ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.